హలో టు ఆల్ సినీ గోర్ వ్యూయర్స్కి. నా పేరు ఫణి కళ్యాణ్ అండి. నేను పప్పు అనే సినిమాకి మొదటిసారిగా మ్యూజిక్ డైరెక్షన్ చేస్తున్నాను. ఆడియో మొన్ననే రిలీజ్ అయింది ఆదిత్య మ్యూజిక్ ద్వారా. యాక్టర్స్ వచ్చేసి కృష్ణుడు, సుబ్బరాజు, దీపిక. నా హోమ్ టౌన్ వచ్చేసి కరీంనగర్ అండి. దెన్ ఐ డిడ్ మై స్కూలింగ్ ఇన్ కరీంనగర్, దెన్ కాలేజ్ ఇన్ విజయవాడ అండ్ ఇంజనీరింగ్ ఇన్ చెన్నై. ఫస్ట్ నేనే అండి. అంటే మా నాన్నగారు ముఖేష్ రఫీ పాటలు పాడతారు, అంతే తప్పించి ప్రొఫెషనల్గా ఎవరు లేరండి. రియలైజ్ అంటే నేను 10th క్లాస్ నుంచి ఐ యూస్ టు కంపోజ్ ట్యూన్స్ అండి. అప్పుడు ఇంకా స్టార్ట్ చేయలేదు మ్యూజిక్ నేర్చుకోవడం. దెన్ ఐ రియలైజ్ దట్ ఐ హ్యావ్ మ్యూజిక్ ఇన్ మీ. అప్పటికే రోజా బాంబే రిలీజ్ అయిపోయినాయి. ఇంకా అది రోజా బాంబే, జెంటిల్ మ్యాన్, భారతీయుడు అవన్నీ సాంగ్స్ విని రెహమాన్ అంటే పిచ్చి ఏర్పడిపోయింది ఆయన మ్యూజిక్ అంటే. సో రెహమాన్ ఈజ్ ద మెయిన్ రీజన్ వై ఐ ఎంటర్ ఇన్ టు మ్యూజిక్. సో ఇంజనీరింగ్లో కూడా చెన్నైలో చేసినందుకు తమిళ్ మ్యూజిక్ బాగా ఇన్ఫ్లుయెన్స్ అయింది నాకు. ఏ ఏ ఏ సీడీ రిలీజ్ అయినా తమిళ్ మ్యూజిక్ బాగా వినేవాడిని. సో రెహమాన్ తెలుగులో కంటే తమిళ్లో ఎక్కువ రిలీజ్ అయ్యేవి. సో అలా రెహమాన్వి ఎక్కువ వినేవాడిని. దెన్ ఐ స్టార్టెడ్ లెర్నింగ్ మ్యూజిక్ దేర్ ఇట్ సెల్ఫ్. తర్వాత ఇంజనీరింగ్ తర్వాత చెప్పలేదు ఇంట్లో మ్యూజిక్ గురించి, ఇంకా చెప్పలేదు అప్పటికి. సో దెన్ హైదరాబాద్ వచ్చేసి జాబ్ చేస్తున్నాను అప్పుడు. ఇంకా తర్వాత రెహమాన్ సార్ ఇలా చెన్నైలో హీ ఓపెన్డ్ ఏ కేఎం మ్యూజిక్ కాన్సర్వేటరీ వేర్ ద టీచ్ వెస్టర్న్ క్లాసికల్ మ్యూజిక్ అని తెలిసింది. సో దెన్ ఇంట్లో చెప్పాను, ఇంట్లో భయపడ్డారు. దెన్ అలా వాళ్ళని కన్విన్స్ చేసి దెన్ ఐ జాయిన్డ్ ఇన్ కేఎం మ్యూజిక్ కాన్సర్వేటరీ. అక్కడ నేను వెస్టర్న్ వోకల్స్ నేర్చుకున్నాను, వెస్టర్న్ వోకల్స్ అండ్ కంపోజిషన్ నేర్చుకుని 2 years అయిన తర్వాత ఇంకా డెమోస్ అన్నీ చేశాను డిఫరెంట్. అంటే ఇప్పుడు పప్పు సినిమా మొత్తం టీం అంతా కూడా కేఎం మ్యూజిక్ కాన్సర్వేటరీ ఫ్రెండ్సే అంతా. దాని మ్యూజిషియన్స్ 80% ఆఫ్ ద సింగర్స్. సో హోల్ కేఎం ప్యాకేజ్ అనమాట. సో అలా నేను డెమోస్ ఇక్కడికి వచ్చి, మా తమ్ముడు కామన్ ఫ్రెండ్ ఒక వంశీ అతను ఉన్నాడు, వాళ్ళ ఫ్రెండ్స్దే ఇది ఆర్యా ఎంటర్టైన్మెంట్ అని. సో దట్స్ హౌ ఐ గాట్ ఇన్ టు టచ్ విత్ దీస్ పీపుల్. సో వెళ్ళి 30 seconds శాంపిల్ వినిపించాను. సో వాళ్ళకి నచ్చి, సో దట్స్ హౌ ఐ గాట్ ఇంటూ పప్పు. చెన్నై మ్యూజిక్, తెలుగు మ్యూజిక్ అనే డిఫరెన్స్ ఎక్కువ తెలియదండి. అంటే తమిళ్ మ్యూజిక్ కొంచెం క్వాలిటీ మ్యూజిక్, వాళ్ళు ఏది చేసినా కొంచెం వెరైటీగా చేస్తారు. సో పప్పు మ్యూజిక్ కూడా వెరైటీగా చేశానని అనుకుంటున్నాను. తెలుగు మాతృభాష కదండి. సో నాకెప్పుడు తెలుగులోనే ఫస్ట్ చేయాలని. అంటే అక్కడ మూవీస్ కూడా అలాగే ఉంటాయి, కమర్షియల్ మూవీస్ ఉంటాయి, అట్ ద సేమ్ టైం ఆర్ట్ మూవీస్, స్టోరీ ఎక్కువ, స్క్రీన్ ప్లే బేస్డ్ మూవీస్ కూడా ఎక్కువ ఉంటాయి అక్కడ. సో ఇక్కడ కమర్షియలిజం ఎక్కువ. సో కమర్షియల్ మూవీస్కి ఎక్కువ ఎక్స్పెరిమెంట్ చేయలేము, అదే మాస్ నెంబర్స్. సో స్కోప్ ఎక్కువ ఉంటుంది అక్కడ మ్యూజిక్ ఇవ్వడానికి, వెరైటీ ఇవ్వడానికి. తెలుగులో కూడా ఇప్పుడు రీసెంట్గా మికీ ఈజ్ డూయింగ్ ఏ గ్రేట్ జాబ్. మికీ సాంగ్స్ కూడా చాలా క్వాలిటీ బాగుంటుంది. ఏఆర్ రెహమాన్ అండి, నో అదర్. ఈజ్ ద ఓన్లీ ఇన్స్పిరేషన్ ఫర్ మీ. ఐ మియర్లీ వర్షిప్ హిమ్. మ్యూజిక్ అనేది అది గాడ్ గిఫ్టెడ్ అండి. అది యూ కెన్ ఓన్లీ ఎన్హాన్స్ బై లెర్నింగ్. ప్లేయింగ్ స్కిల్స్ వచ్చేసి యూ కెన్ లెర్న్ ఎట్ ఎనీ ఏజ్. సో కంపోజింగ్ అంటే అది గాడ్ గిఫ్ట్ అండి, అది నేర్చుకుంటే వచ్చేది కాదు, దట్స్ ఇన్బిల్ట్ టాలెంట్. అది సింగింగ్ కూడా అంతే. సింగింగ్ కూడా అది వోకల్ కార్డ్స్ గాడ్ గిఫ్టెడ్. అది కొందరికి అసలు ప్రాక్టీస్ వోకల్ ట్రైనింగ్ లేకున్నా చాలా బాగా పాడతారు. సో అది గాడ్ గిఫ్టెడ్. అది ఏజ్ వచ్చేసి చిన్నప్పటి నుంచి నేర్చుకుంటే వోకల్ కార్డ్స్ ఫ్లెక్సిబుల్ ఉంటాయి ఫర్ సింగింగ్. కీబోర్డ్ కూడా అంతే చిన్నప్పుడు. బట్ ప్యాషన్ ఉంటే ఏజ్ ఈజ్ నాట్ ఎ ఫ్యాక్టర్ ఫర్ లర్నింగ్ మ్యూజిక్. ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, అంటే ఆ రేంజ్లో. ఇప్పుడు కేఎం మ్యూజిక్ కాన్సర్వేటరీ వచ్చేసి మొత్తం ఫారినర్స్ అక్కడ టీచర్స్, కెనడా, దే ఫ్రమ్ ఆల్ హై గ్రేడ్ యూనివర్సిటీస్ అండి. సో ఇండియన్స్ ఎవరు లేరు. హిందుస్థానీ మ్యూజిక్ ఇండియన్, నార్త్ ఇండియన్ ఒక మేడం ఉంది, ఆమె చెప్తుంది. సో మిగతా అంత ఫ్యాకల్టీ అంతా ఫారినర్స్. మెయిన్గా అక్కడ ఈ పప్పు సినిమాకి చేయడానికి కారణం ఓన్లీ కేఎం మ్యూజిక్ కాన్సర్వేటరీ అండి. 2 yearsలో నేను చాలా నేర్చుకున్నాను. మెయిన్ బేస్ వెస్టర్న్ క్లాసికల్. ఎనీ మూవీస్కైనా అంటే తెలుగు మ్యూజిక్, ఎనీ కమర్షియల్ మ్యూజిక్ వచ్చేసి దే మిక్చర్ ఆఫ్ బోత్, రాగాస్, వెస్టర్న్ క్లాసికల్ బోత్. సో అక్కడ వచ్చేసి బోత్ అంటే అక్కడ మా ఫ్రెండ్స్ వచ్చేసి డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఇండియా. సో వాళ్ళ టేస్ట్లు మా టేస్ట్లు, అంటే అక్కడ ఎక్కువ ప్లాట్ఫామ్ వేర్ వి మెట్ ఈచ్ అదర్. అలా ఒక టీమ్గా ఫామ్ అయ్యాము మేము, దీనికి పనిచేసిన మ్యూజిషియన్స్. సో అలా కొత్తదనం వచ్చిందనమాట. వాయిసెస్ కూడా అంతే. సింగర్స్ వచ్చేసి అంతా ఒక 80% దాకా నేను ఒక పాట పాడాను, మిగతా అంతా మా క్లాస్మేట్సే, చాలా టాలెంటెడ్ వాళ్ళు. మ్యూజిషియన్స్ వచ్చేసి కీబోర్డ్స్, రిథమ్ అంతా మా క్లాస్మేట్సే మొత్తం. యా
నేను క్లాస్మేట్స్ అంటే అదే వి ఫార్మ్డ్ ఏ బ్యాండ్ కైండ్ ఆఫ్ థింగ్ అండి. సో ప్రొఫెషనల్స్కి కాకుండా బయట ప్రొఫెషనల్స్కి డబ్బులు ఇచ్చి వాళ్ళని పెట్టుకొని రికార్డ్ చేయడం కాకుండా మేమే మా ఫ్రెండ్స్ ప్రోగ్రామర్స్ కానీ కీబోర్డిస్ట్ కానీ రిథమ్ కానీ అంతా మేమే సింగర్. అంటే ఏంటంటే కొత్త వాళ్ళు చేస్తే మ్యూజిక్ ఫ్రెష్గా ఉంటుందని, ఒక కొత్త టోన్ వస్తుందని. సో పప్పు మ్యూజిక్ అంతా కొత్త వాళ్ళతోనే ఉంటుంది. పప్పు సినిమా చేసినప్పుడు కృష్ణుడు ఫ్యాట్గా ఉంటాడు, తను డ్యాన్స్ చేస్తాడు అని, డ్యాన్స్ చేయలేడు అని ఏం చెప్పలేదు నాకు. సిచ్యువేషన్స్ ఇచ్చారు. సో హీరోని దృష్టిలో పెట్టుకోకుండా ఆ సిచ్యువేషన్ తగ్గట్టు చేశాను. ఈ పప్పు సినిమాకి వచ్చేసి అమ్మ రాజశేఖర్ డ్యాన్స్ డైరెక్టర్ అండి. చాలా అసలు మ్యూజిక్ తగ్గట్టు సినిమాటోగ్రఫీ కూడా డ్యాన్స్ కూడా వినాయక్ అది కృష్ణుడు ఏజ్ అది సైజ్కి కాకుండా చాలా బాగా చేశాడు డ్యాన్సెస్. 4 సాంగ్స్ ఉంటాయి. ఒకటి మెలోడీ సాంగ్, ఒక డ్యూయట్ సాంగ్ హీరోయిన్తో కలిసి డ్యూయట్ సాంగ్ మాయలేడి పిల్ల అని, ఇంకోటి ఫ్రెండ్షిప్ సాంగ్ గల్గల్ అని వచ్చేసి నేను నా ఫ్రెండ్ కలిసి పాడాము. సో అది వచ్చేసి సుబ్బరాజు దీపిక కృష్ణుడి మీద ఉంటుంది. స్పెషల్ అంటూ కంపోజింగ్ అంటే ఏముండదండి, కానీ అది ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టం. సినిమా మ్యూజిక్ ఒక డిఫరెంట్ అది, కానీ ఎక్స్ప్లెయిన్ యూ షుడ్ లిజన్ టు లాట్ ఆఫ్ మ్యూజిక్. మూవీ మ్యూజిక్ చాలా వింటూ ఉండాలి. నేర్చుకోవడం అంటే ఎనీ మ్యూజిక్ విల్ స్టార్ట్ ఫ్రమ్ సరిగమ పదనిసా. సో అదే బేస్. సో ఫస్ట్ కంపోజింగ్ ఏంటంటే అది ఇన్బిల్ట్ టాలెంట్. అది దాన్ని ఎన్హాన్స్ చేసుకోవడానికి యూ షుడ్ పర్ఫెక్ట్ సమ్ ఇన్స్ట్రుమెంట్, ఒక అట్లీస్ట్ వోకల్. సో ఒక కర్ణాటిక్ అన్నా, హిందుస్థానీ అన్నా, వెస్టర్న్ అన్నా, రిథమ్ అన్నా ఏదన్నా ఒకటి పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. దెన్ కొంచెం సాఫ్ట్వేర్లో కూడా ఉండాలి. ఇప్పుడంతా సాఫ్ట్వేర్ మ్యూజిక్, ఇప్పుడు లైవ్ అంతా తగ్గిపోయింది. ఇప్పుడంతా లాజిక్, యాపిల్ మొత్తం సాఫ్ట్వేర్. ఒక చిన్న కీబోర్డు, ల్యాప్టాప్ ఉంటే యూ కెన్ ప్రొడ్యూస్, ఎనీబడి కెన్ ప్రొడ్యూస్ మ్యూజిక్ తెలియకున్నా కానీ యూ కెన్ ప్రొడ్యూస్ మ్యూజిక్. సో ఇట్స్ ఎ మిక్చర్ ఆఫ్ మ్యూజిక్ తెలిసి ఉండాలి, టెక్నాలజీ తెలిసి ఉంటే కెన్ డూ. నాకు తెలిసి ఏం లేవండి, అలా ఉంటే కాపీలు కొట్టడం అనేది ఉండదు ఇంకా. కానీ తెలిసిపోతుంది కాపీ కొట్టేస్తే. ఇప్పుడు వన్స్ యూ ప్రొడ్యూస్ అ మ్యూజిక్, మీ వాయిస్ ఉంటుంది దాంట్లో. సో ఈజీలీ యూ కెన్ ఫైల్ ఎ కేస్ అగైన్స్ట్. దేవుడి దేవల్ల నేనైతే ఎక్కువ కష్టపడలేదండి. నా కోర్స్ అయిపోయిన తర్వాత ఒక 15 డెమోస్, డిఫరెంట్ జానర్స్ ఆఫ్ మ్యూజిక్, డిఫరెంట్ మూడ్స్ ఆఫ్ మ్యూజిక్తో నేను ఒక 2 months ఉన్నాను ఇక్కడ. శేఖర్ కమ్ముల కానీ కలవడానికి ట్రై చేశాను. అప్పుడు లీడర్ షూటింగ్లో తను అది బిజీగా ఉన్నారు. దెన్ ఒక 2-3 వేరే డైరెక్టర్స్ని కలిసాను. మరీ అంత వెయిట్ చేసి, ఆఫీసులో వెయిట్ చేసి సినిమాలు పెట్టినట్టు మరీ అంత వెయిట్ చేయలేదు నేను. సో దేవుడి దేవల్ల చాలా ఈజీగా దొరికింది నాకు ఈ ఆపర్చునిటీ. ఏది చేసినా కొత్తగా చేయాలి, ఫ్రెష్గా ఉండాలి, అబోవ్ ఆల్ ఒరిజినల్గా ఉండాలి. ప్రతి పాట ఒక 10 decades వరకు గుర్తుండేలా ఏ సాంగ్ చేసినా ప్రజలకి గుర్తుండాలని. ఐ డూ లాట్ ఆఫ్ నెట్వర్కింగ్ అండి, ఫేస్బుక్. నా అంబిషన్ రేమాన్ సార్ లీడ్గా ఒక పాట పాడాలని అంబిషన్. బట్ ఆల్రెడీ కోరస్లో పాడేశాను. పులి సినిమాలో బ్యాకింగ్ వోకల్స్ చేశాను అనమాట, అలాంగ్ విత్ మై ఫ్రెండ్స్. పవన్ కళ్యాణ్ పులి అని దాంట్లో బ్యాకింగ్ వోకల్